అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మళ్ళీ మా చెల్లికి ఏం బుద్ధి పుట్టిందో నాకు తెలియదు, కానీ మేకప్ చేస్తానని చెప్తుంది. ఏం మేకప్ చేస్తుందో ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. చేస్తాను అంటుంది. సరే ఎలాగో చేస్తానంది, ఇదేదో బాగానే ఉందని నేను వీడియో తీస్తా అన్నాను. ఈ అమ్మాయికి బుద్ధి పుట్టింది. ఇప్పుడు ఏం చేస్తానందో ఒకసారి మీకు చూపిస్తానండి. ఏమేం వస్తువులు తెచ్చిందో అవన్నీ. యాక్చువల్గా అవన్నీ మా మదర్ బ్రైడల్ మేకప్ కోసం యూజ్ చేస్తారనమాట. నేనే అనుకున్నాను ఒక వీడియో చేయొచ్చు బ్రైడల్ మేకప్ కోసం ఎలాంటి ఐటమ్స్ యూజ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి అని. కానీ ఈ లోపల నా మీదే టెండర్ వేస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాగ చేస్తాను అంటుంది. సరేలే బాగానే ఉందిలే, నేను వీడియో తీసుకోవడానికి పనిచేస్తుంది కదా అని చెయ్యి అన్నాను. ఇంకా ఏం చేస్తుందో ఏంటో. ఇప్పటికి వచ్చి మా చెల్లి ఒక్క మేకప్ కూడా చూడలేదు సరిగ్గా. మా మమ్మీ చేసినప్పుడు నేనన్నా బెటర్. ఇంకా ఏదో కొంచెం మేకప్లు చూశాను, ఏదో చేశాను కూడా. మా చెల్లి ఇప్పటికి వచ్చి ఒక్క ట్రైల్ అయితే కూడా వేయలేదండి. ఫస్ట్ నా మీద ట్రైల్ వేయడానికి పక్కండి మా మమ్మీ డైరెక్షన్ తీసుకుని చేస్తుంది అనమాట. ఏం చేస్తుందో ఏమో. మళ్ళీ అదొక కండిషన్ పెట్టింది, నేను కనిపించను, ఇంకా సైడ్ నుండి అసలు కనిపించను, అసలు నేనైతే నువ్వే కనిపించుకుని నేను వేయించుకోవాలి అని అది కూడా కండిషన్ పెట్టింది. సరే ఇంక ఒప్పుకున్నాక తప్పుతుందా దీనికైనా అని చెప్పేసి నేను ఒప్పేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే తను తీసుకొచ్చిన వస్తువులన్నీ మీకు చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా మెటీరియల్స్ ముందు పెట్టి కూర్చుంది అనమాట. ఏదో ఐస్ క్రీమ్ చాక్లెట్ లాలీపాప్లు పెట్టి కూర్చున్నట్టు కూర్చుంది అసలు ఫ్రంట్ అయితే. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా మదర్ పార్లర్స్ బ్యాగ్లో పెట్టుకున్నారనమాట. వస్తువులన్నీ తీసేసింది, మొత్తం అన్నీ కిందకి తీసేసి ఏదో దుకాణంలో పెట్టేసింది. మా అమ్మగారు ఏమైనా వస్తువులు ఎలా పెడితే ఏమంటారంటే, మీరు తినడానికి చేసుకోవడానికి వాడుకోవడానికి తెచ్చారా అయితే మా చెల్లి తెగించేసి చెప్పేసింది. నాకు మమ్మీ డైరెక్షన్ కూడా వద్దు, నేనే చేసేస్తాను, నా మీద ప్రయోగమే కదా, ఎలా చేసేసినా పర్వాలేదని దాని ఉద్దేశం అండి. చూసారు కదా అన్నీ ఎలా పెట్టుకుందో, ఏదో పచారీ సరుకులు పెట్టినట్టు పెట్టింది. మా అమ్మగారు ఇలా ఒకసారి ఏమన్నా ముందు పెట్టి కూర్చుంటే మీరు వాడుకోవడానికా లేకపోతే ఏదైనా చేసుకోవడానికా లేకపోతే ఏదైనా అమ్ముకోవడానికి పెట్టి కూర్చున్నారా అంటారు నార్మల్గా అయితే. నేనైతే నార్మల్గా ఎలా ఉన్నదని అలా జిడ్డుగా కూర్చుని పోయాను. సరే మేకప్ చేస్తానంటుంది కదా, ఎంత బాగా చేస్తుందో చూద్దామని చెప్పేసి. స్టార్ట్ చేస్తావా? స్టార్ట్ చేస్తాను. రెడీ అయిపోయింది. పిల్ల అయితే కనిపించదంటండి. ఒకసారి నీ చిలకన చూపించేసింది, ఒకసారి చూపించేది. ఇప్పుడైతే తను స్టార్ట్ చేసేస్తుందండి. చూసేయండి ఎలా చేస్తుందో. ఏదన్నా నేను చెప్తూ ఉంటానన్నమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఏం తీసి చేస్తుంది అన్నది. ఈ అమ్మాయి అయితే అసలు నోరు ఎప్పుడని కూడా చెప్పేసింది. ఫస్ట్ అవన్నీ రూల్స్ కదా, ఒప్పేసుకున్నాక ఇంకేం తప్పట్లేదండి చేయడానికి. సరే ఫస్ట్ అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు? గుడ్ ఫేస్లా. ఇది కూడా నేను ఎలా ఉన్న ఫేస్లో అలాగే కూర్చుని పోయాను అనమాట. ఇది ఆఫ్టర్నూన్ 2:30 ఆ టైం అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ కూడా చేయలేదు. ఈ మిట్ట మధ్యాహ్నం ఫేస్ వాష్ చేస్తే పేలిపోద్దని చెప్పేసి నేనైతే చేయలేదండి. ఇప్పుడైతే ఫస్ట్ ఇదేంటి చెప్పు? మేకప్ రిమూవర్. ఇదిగోండి మేకప్ రిమూవర్ అనమాట. రిమూవర్ పెట్టి ఫస్ట్ రిమూవ్ చేస్తుంది. అంటే నేను మేకప్ వేసాను కాదు, అండ్ ఆయిల్గా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది, ఫ్రెష్నెస్ కోసం. అంటే మార్నింగ్ పౌడర్ వేసుకున్నాను కదా, మార్నింగ్ పౌడర్ వేసుకున్నాను కదా, అదంతా క్లియర్ అవడం కోసం అంట. చూస్తున్నారు కదా పిల్లనైతే పక్కన నుంచి ఎలా మాట్లాడుతుందో. ఇదిగోండి ఇలా చేసింది ఫస్ట్ అయితే. ఒకసారి అటు కూడా చూపించు. కానీ మేకప్ అయితే ఏం రాలేదు, కానీ డస్ట్ అదంతా రిమూవ్ అవుతుంది కదండి, దానివల్ల అదంతా రిమూవ్ అయిందనమాట. అందుకే ఫస్ట్ ఇది కూడా ఫ్రెష్ న్యాచురల్ రిమూవర్ అనమాట. ఇది వచ్చేసి దీని పేరు. ఇప్పుడు మిగతాయి మరి ఏం చేద్దాం అనుకుంటుందో. ఇదేంటి? ఇదిగోండి ఇది వచ్చేసి ఫౌండేషన్ అనమాట. ఇప్పుడు ఫౌండేషన్ వేస్తానని చెప్తుంది. నేను యాక్చువల్గా ఫౌండేషన్స్ లాంటివి అయితే ఎప్పుడు వేసుకోలేదన్నమాట. ఫౌండేషన్ ఇది గట్టిగా మాట్లాడే, పర్లేదు నువ్వు మాట్లాడవని ఏం చెప్పలా నేను. SPF 15 ఫౌండేషన్ అనమాట. ఇది వచ్చేసి అది పక్క నుంచి చెప్తుంది. అది కూడా చెప్పే నువ్వు అంటే అది కూడా చెప్పనంటుందండి. ఓకే నేనైతే ఇంకేం చేయలేను. అసలు కనిపించడానికి ఫస్ట్ రూల్ ఇచ్చింది కదా నాకు. నేనైతే ఇప్పటివరకు చాలా అంటే చాలా తక్కువ. మా మదర్ బ్యూటిషియన్ అన్న పేరే కానీ మేము ఎప్పుడు మేకప్స్ వేసుకుని ఎక్కడికి వెళ్ళమంది పెద్దగా.
ఇటు కనిపించేటట్టు చేయాలి చెల్లి నువ్వు. ఇదిగోండి చేస్తుంది అనమాట. ఏం చేస్తుందో ఏమో నాకు ఏమో అర్థం కావట్లేదు. ఫౌండేషన్ ఎవరైనా తీసుకుంటే ఇలా పెట్టుకోండి. ఇన్ని డాట్స్ పెట్టాలన్నమాట ఫేస్ అంతా. సో స్పాంజ్ వచ్చేసి ఈ స్పాంజ్ దానికేనా ఫౌండేషన్కేనా యూజ్ చేస్తారు? ఇదిగోండి ఇది యూజ్ చేస్తుంది అనమాట. ఫౌండేషన్ మొత్తం ఫేస్ అంతా కవర్ చేయడానికి. కలర్ మారిపోతానంటావా? ఒకసారి వైట్ వచ్చేస్తానా? అదిగో వైట్ వచ్చేస్తానంటుంది. మరి ఎలా వచ్చేస్తానో చూడాలన్నా నాకు కూడా. వస్తున్నానా వైట్? మళ్ళీ ఈ అమ్మాయితో ఒక ప్రాబ్లం కదండి, లిప్స్ క్లోజ్ చేయకపోతే మాట్లాడుతూ ఉంటే మళ్ళీ నువ్వు పెదాలు సరిగ్గా క్లోజ్ చేయలేదు, అందుకే అక్కడ సరిగ్గా కవర్ అవ్వలేదంటే లాస్ట్ వీడియోలో అలాగే నన్ను అన్నదనమాట. మా చెల్లి ఫింగర్స్ చూడండి, అసలు చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. వైట్గా అది అలా ఉంటాయి. ఇంత స్మూత్గా సాఫ్ట్గా రావాలంటే ఏం చేయాలి అంటే ఈ అమ్మాయి చాలా కేర్ తీసుకుంటుంది. నైట్ టైము మాయిశ్చరైజర్ రాసుకుని పడుకుంటుందండి. ఇంత స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మీరు కూడా ఈ టిప్ని ట్రై చేయండి. నైట్ టైము వేళ్ళకి మాయిశ్చరైజర్ రాసుకోండి పడుకున్నప్పుడు. నేను రాయను, అందుకే నా ఇలా ఉన్నాయి. తన ఎంత స్మూత్గా ఉన్నాయి, నాకు కొంచెం ఇలా ఉన్నాయి అన్నమాట. ఓకే, గ్లాసీ లుక్ వచ్చిందా నాకైతే. మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్లో ఎలా ఉన్నానో, ఎలా రెడీ చేసిందో ఏంటో అంతా. అప్పుడు నన్ను కళ్ళకి గంతలు కట్టేసి చేంజ్ చేసి పూలు చేసావు, ఇప్పుడు నేను మేకప్ చేస్తాను కదా అని అంటుంది. పైగా ఫౌండేషన్కి ఇలా వచ్చానంటావా? చిక్స్ మీద వేస్తున్నావా ఇప్పుడు? ఎక్కువ వేసేస్తున్నావా ఏంటి? కాంపిటీషన్ ఏదో చేసేస్తుంది ఇప్పుడు మొత్తానికి. ఓకే, చెల్లి మరి దారుణం చేసే చెల్లి. ఏంటే వేసావు? ఇలాగే వేసుకోవాలి. ఫౌండేషన్ అంటే ఇలా వేసుకోవాలంటండి. ఫౌండేషన్ ఇది ఎక్కువైపోయింది. ఇటు అసలు పెట్టలేదు నేను. ఇక్కడ ముక్కు దగ్గర అది ఎక్కువైపోయింది. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఓకే. ఏంటి ఎంత తెల్లగా వచ్చినట్టే సో తుడిసేద్దాం. అది చూపించు. ఇది మేకప్ వేసినప్పుడు ఇలాంటిది యూస్ చేస్తే ఇలా క్లీన్ చేయడానికి ఇదంతా చాలా బాగుంటుందండి. అందుకే మా మదర్ యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇది షేప్ కూడా ఇలా ఉంటుంది. ఇలా యూజ్ చేస్తాను, క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. నీకు ఎక్కువ వేసాను అంటున్నావు, అందుకే కొంచెం క్లీన్ చేస్తున్నాను. ఓకే, పర్లేదు నువ్వు చెప్తున్నావు. బాగున్నాను అసలు ఏం బాగోలేదు. చూడు ఎంత తేడా ఉందో. ఇదిగోండి ఈ కలర్కి అమ్మో ఎంత తేడా ఉందో అసలు. అంత ఫౌండేషన్ వేసింది. మేకప్ వేసుకున్న వాళ్ళు ఇలా ఉంటారనమాట. మరి నేను మేకప్ అంటే ఇంత ఈ రేంజ్లో వస్తాను నేను నిజంగా ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అందరినీ చూసి. ఇప్పుడైతే ఏమిటి అది చెప్పు, నోటితో చెప్పే. లాక్మీ యూజ్ చేస్తుందండి. లాక్మీ కేక్ పౌడర్ అంట ఇది యూజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చెయ్యి, నీకు ఎలా చేద్దాం అనుకుంటున్నావో ఏంటో.
ఒక్క మేకప్ అన్న చూసేవేంటి నువ్వు మమ్మీ చేస్తున్నప్పుడు ఇప్పటి వరకు? లేదు. చేయలేదండి, చూడలేదు. దీనికి కొంచెం ఎక్కువ ఇక్కడ ఉండదు. యాక్చువల్గా దీని స్టడీస్ అంతా బెంగళూరులో అనమాట. నేనంటే మా మమ్మీ వెనకాలే ఉండేదాన్ని, కానీ తన హాస్టల్లోనే ఎక్కువ ఉండేది. మరీ ఇంత లేకే ఎంత పౌడర్ అంటే ఆ కలర్ తెలియదు. ఆ మాత్రం కలర్కి ఇక మాత్రం కలర్కి ఏం కాదు, అంతే. ఎలా వేస్తుందో అంతేనా? ఓకే, నెక్స్ట్ ఏం చేయను? నెక్స్ట్ ఏం చేస్తాం? అదేంటది? బ్రష్ ఇది. ఓ, చిక్స్కి హైలైట్ అవ్వడానికి రోజ్ పౌడర్ వేస్తాంటండి చిక్స్ దగ్గర. ఇప్పుడు బ్రష్ కూడా చూడండి ఇలా ఉన్నది యూజ్ చేస్తే బాగుంటుంది అనమాట చిక్స్కి వేసుకున్నప్పుడు. అది ఇదిగో చిక్స్కి ఇలాగా జస్ట్ ఇప్పుడు ఇస్తుంది చూడండి. తినైతే చిక్స్ షైనింగ్ రావాలంటే అలా వేసుకుంటే మనం ఎక్కడికి బయటికి వెళ్ళినా ఎంత ఫౌండేషన్ ఇవన్నీ వేసుకోకపోయినా నార్మల్గా మనం బయటికి వెళ్ళినప్పుడు హైలైట్గా కనిపించాలి అంటే మన చిక్స్ని హైలైట్ చేసుకుంటే బాగా కనిపిస్తారండి ఎవరైనా సరే. ఇప్పుడు ఒక మేకప్ బాక్స్ తీసింది. ఇదిగోండి బాక్స్ అయితే చూడండి ఇలా ఉందన్నమాట. దీనిలో ఇంకా ర్యాక్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి కింద ఫౌండేషన్, సైడ్ లిప్స్టిక్స్ ఉంటాయి. ఇంకొకటి ఏదో ఉంటుంది ఏంటి దీని కింద. ఇదిగోండి లోపలైతే లిప్స్టిక్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా సైడ్ వేసుకోవడానికి మెరుపులు అవి. ఇంకా ఇక్కడ చిక్స్కి వేసుకోవడానికి బ్రష్ కూడా దీనిలోనే ఇస్తారనమాట మనకి. చిన్నది ఇదేంటి మస్కారా కూడా ఇస్తున్నారు. దీనిలోనే ఉన్నాయండి. మొత్తం మేకప్ బాక్స్ అంటే ఇవన్నీ ఇచ్చేస్తారు కదా. యాక్చువల్గా ఐస్ అవి కర్ల్ చేసుకోవడానికి. ఇంకా ఈ బ్రష్ వచ్చేసి ఈ బ్రష్ చూడండి. ఈ బ్రష్ అయితే నాకు అన్నిటికన్నా బాగా ఇష్టమైంది. మన ఐబ్రోస్కి బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ బ్రష్. ఐబ్రోస్ మేకప్ దగ్గర అది వేసుకున్నప్పుడు. ఇలా ఇంకా చిన్న చిన్నవి చాలా బ్రష్లు ఉన్నాయి. ఈసారి మా మదర్ బ్రైడల్ మేకప్ వేసినప్పుడు ఏమేమి యూజ్ చేస్తారో అనేది డెఫినెట్గా నేనైతే మీకు చూపిస్తానండి. నెక్స్ట్ ఏదో గ్లిటర్ వేస్తుందండి ఫేస్ అంతా ఒక షైన్ రావడానికంట. నాకైతే ఏంటి వీడియో ఎలా ఉన్నా ముందు వేసేటప్పటికి నాకైతే ఎనర్జీ మొత్తం అంతా అయిపోతుంది. చాలా అంటే చాలా ఫాస్ట్గా వేస్తుంది మా చెల్లి మేకప్. మీరే చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా చేస్తుందో. చెల్లి ఇది టూ మచ్చే. నోస్ షైనింగ్ అవుతుంది. నోస్ షైనింగా? అసలు నాకు మొహంలో కనిపించేదే ఎక్కువ ముక్కు, ఇంకా నోస్ షైనింగ్ చేస్తుందంటండి. ఒక్కసారి అప్పు మనకి యాక్ట్రెస్ వీళ్ళందరూ ఎలా కనిపిస్తుంది అంటే ముక్కు ఒక షైన్లా కనిపిస్తుంది. అది కూడా ఒక షార్ప్లా అండి. మేకప్ చేసినప్పుడు మనం ఒక షేప్లో వేసేస్తే దాన్ని మనది ఎంత లావుగా ఉన్నా సరే ఒక సన్న షేప్లో వేసామనుకో మనది ఫొటోస్లో అది సైడ్ నుంచి తీసిన ఫ్రంట్ నుంచి తీసిన ఒక సొత్త వస్తుంది, ఒక ఏమొస్తుంది ఎలా కనిపిస్తుంది, ఒక షార్ప్నెస్ కనిపిస్తుంది అనమాట ముక్కు. ఆ షార్ప్నెస్ అయితే చాలా బాగుంటుంది, మంచి షేప్లో కూడా కనిపిస్తుందండి. దా ఏంటి పైన అంటుకుంది ఎక్కువ? పైన అంటిచ్చేసిందంటే ఎక్కువ. ఏమో ఏం చేస్తున్నామో ఏంటో నాకేం అర్థం కావట్లేదు కూడా. ఇదిగోండి ఇలా చేసింది తేడా నాకు అనిపిస్తుంది మీకు. అసలు ఫస్ట్ వీడియో బ్యాక్కి వెళ్ళి చూడండి, అప్పుడు తెలుస్తుంది. ఆ ఫస్ట్ ఇప్పుడు కనిపించాను కదా ఆ ఫేస్కి ఈ ఫేస్కి తేడా తెలియాలంటే బ్యాక్కి స్కిప్ చేసి చూడండి. ఆ ఫేస్ ఈ ఫేస్ డిఫరెన్స్ తెలిసిపోద్ది అనమాట. నేను కూడా వీడియో అయిపోయాక అలాగే ట్రై చేసి చూస్తాను. నెక్స్ట్ అయితే ఐ షాడో. నెక్స్ట్ అయితే ఐ షాడో వేస్తుంది. ఏం కలర్ వేస్తున్నాం? ఐ షాడో ఈ కలర్ వేస్తుంది. నా చున్నీ రెడ్ అంట, అందు గురించి నాకు రెడ్ వేస్తాను అని చెప్తుంది అనమాట. ఐ షాడోస్ అయితే ఒక చిన్న బుల్లి కిట్ ఉంది, అదైతే చాలా బాగుందండి. ఇదిగోండి ఇలా ఉందన్నమాట. ఇదేంటిది? ఇది వచ్చేసి మిస్ రోజ్ అనమాట. మిస్ రోజ్ నిజంగానే చాలా క్యూట్గా ఉంది పేరులాగా చూడడానికి. కళ్ళు మీద చుప్ అంటుంది.
మేకప్ చేసే వాళ్ళు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ వేయించుకునే వాళ్ళకి ఇంత ఇదిగా ఉంటుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. వేయించుకునే వాళ్ళు చాలా పేషెన్స్తో వెయిట్ చేయాలండి. మాకు ఇక్కడ లైట్ సరిగ్గా లేక మీకు కనిపించట్లేదు, కానీ ఇది ఒక రెడ్ షేడ్లో కనిపిస్తుంది, ఇది ప్లెయిన్గా కనిపిస్తుంది. మీకు ఏదో డిఫరెన్స్ తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇదిగో చూడండి తెలుస్తుంది. ఆ చెల్లికి ఐస్ క్లోజ్ చేస్తుంటే ఇదిగోండి ఇలా ఉందంట. ఇంక ఇది కూడా వేసే కంప్లీట్ అయిపోతుందా? ఇంకా ఒక హాఫ్ డే తీసుకుంటావో కంప్లీట్ చేయడానికి? ఎంత తీసుకుంటుందో టైం చూద్దాం ఉండండి. ఇదిగో నేను ముందుకు రావాలంట. ఈ అమ్మాయి గారు కనిపించకూడదని కాన్సెప్ట్ పెట్టుకున్నారు కదా, అలా ఎందుకు పెట్టావు చెల్లి? గుమ్మని పక్కల కన్నా ఉంటుంది. ఇదిగోండి చూడండి ఎలా పెట్టిందో, చూసారు కదా మీరు ఇయర్ బడ్. అలా పెట్టుకుని వేసుకుంటే గమ్ముని పక్కకి వెళ్ళకుండా ఉంటుందంట. ఇది ఒక కొత్త ట్రిక్ తన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అనమాట. నేను కూడా పక్కకు వచ్చేసిందంట. సరే ఇంక వే, ఏదో చేస్తానని ఫస్టే చెప్పావు కదా, ఏదో చేస్తానని ఫస్టే చెప్పింది కదండి. ఇంకా మొత్తం అయితే బేర్ చేసే కదా నేను ఇంకా వేయించుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఏం వేద్దాం అనుకుంటున్నావు? అదే అక్కడ కొంచెం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను, సైడ్కి వచ్చింది కదా. ఇప్పుడు అది క్లీన్ చేస్తే నువ్వు కింద నుంచి మొత్తం పొద్దు. ఇదిగోండి ఏదైనా జస్ట్ ఒక చిన్న పొరపాటు వచ్చిందనుకో, మన దగ్గర న్యాచురల్ రిమూవర్ ఉంది కదా అని క్లీన్ చేసేయకండి. ఏమవుద్దంటే కింద వేసిన ఫౌండేషన్ దగ్గర నుంచి మొత్తం అంతా క్లీన్ అయిపోద్ది. అదొక్కటి హైలైట్ అయిపోయి డార్క్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటివి ఏమైనా మిస్టేక్స్ జరిగినప్పుడు నార్మల్ కాటన్ ఉంటుంది కదా, కాటన్ ఇవి చెల్లి, నార్మల్ కాటన్ ఉంటుంది కదండి, కాటన్ పీస్ తీసి క్లీన్ చేసుకోవాలి. అంతేగాని మన దగ్గరే న్యాచురల్ రిమూవర్ ఉంది కదా అని రిమూవ్ చేసేస్తే మాత్రం డెఫినెట్గా అదే అవుద్ది, కింద నుండి పోతుంది. సో మళ్ళీ ఆ చిన్న ప్లేస్లో కింద నుండి వేయడం అనేది ఎంత కష్టం మీరే ఇంకా అబ్జర్వ్ చేయండి. ఆ ప్లేస్ ఒకటి మనకి హైలైట్గా కనిపించిపోద్ది ఫేస్లో, అదొకటి బ్లాక్గా కనిపించి మనం రిమూవర్ ఉంది కదా అని క్లీన్ చేసేస్తే మాత్రం ఆ మిస్టేక్ అయితే ఎవరు చేయకండి. ఇంకా నెక్స్ట్ ఐలైనర్. ఐలైనర్ వేస్తాను అంటుంది. నేను డైలీ ఐలైనర్ యూజ్ చేస్తానండి, లేదు అంటే నా ఫేస్లో చూడడానికి కూడా బాగోదన్నమాట. నేను ఐలైనర్ కింద కూడా వేసుకుంటాను నేనైతే ఐలైనర్. గోల్డ్ గ్లిటర్ వేయనా అని అడుగుతుంది. సరే నువ్వు ఏం వేస్తావు వేయి చూస్తాను నేను కూడా. గోల్డ్ గ్లిటర్ చూపించి బాటిల్ తీయి. ఇదిగోండి మేకప్ కిట్లోనే వచ్చిందనమాట, ఒక చిన్నది గోల్డ్ గ్లిటర్ అనమాట. ఇంత చిన్నగా వచ్చింది, క్యూట్గా ఉంది కదా. అది మనం ఇక్కడ వేసుకుంటుంటే మెరుపుల్లా అలా ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ చూసాను ఒకసారి వేసేసి ట్రైల్ వేసి. గోల్డ్ గ్లిటర్ ఎలా ఉంటుందంటే ఇది ఒక జెల్లలాగా ఇలా ఉంటుందండి. చాలా ఆయిల్గా స్టిక్కీగా ఉంటుంది అనమాట. మనకి దూరం నుంచి మెరవాలంటే ఇలాంటివి వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. గిచ్చుకుపోతుంది, బ్రష్ గిచ్చుకుంటుంది, స్లోగా సాఫ్ట్గా ఉండేదని. యాక్చువల్గా అది అక్కడ కాదు, హార్డ్ అయిపోయింది బ్రష్. కొంచెం మనం ఫింగర్తో అన్న వేసుకోవచ్చండి, అలాంటి టచ్అప్స్ ఏమన్నా ఉంటే. బాగా గీసుకుపోయింది నాకు. అయ్యో సారీ. హార్డ్ అయిపోయి ఉంటుంది, అది ఏ స్టిక్కీదో దానిలో ఉండిపోయి ఉంటుంది, ఏ ఫెవికాల్లో అంటుకొని. కనిపిస్తుందా? ఇదిగోండి ఇలా మెరుస్తున్నాయా నువ్వే చూసి చెప్పాలి. అదిగోండి అలా మెరుస్తాయంట. బయట ఫోటో తీద్దాంలే. బయట ఫోటో తీస్తానంటుంది. బయట ఫోటో ఏం వద్దులే, ఫస్ట్ నువ్వు ఇక్కడ రెడీ చేయి. దీనికే ఎంతసేపు తీసుకుంటున్నావు, ఇంకా బయట ఫోటో కంటే ఇంకెంతసేపు తీసుకుంటుందా నాకైతే డౌట్గానే ఉందండి. ఐలైనర్ అది నెక్స్ట్ ఐలైనర్ సదరాలి కదా, అందుకే. విన్నారు కదా, వేసుకోవడమే కాదు పక్కనే పెట్టుకున్నాను నేను, అన్నీ సర్దుకోవాలి కదా అంటుంది.
అలా ఉందండి ఈ అమ్మాయితో పని. ఇదేంటిది? ఐలైనర్. ఐలైనర్ అనమాట. ఇదిగోండి చూడండి. నార్మల్గా నేను యూజ్ చేసేది అయితే ఒక చిన్న బాటిల్లా ఉంటుంది. ఇది మేకప్ దానిలో మా మదర్ యూజ్ చేసేది అనమాట. హిస్టరీ మేట్ లిక్విడ్ ఐలైనర్, దీని పేరు వచ్చేసి. నేనే ముందుకు రావాలంట, తను కనిపించకూడదు కదా. ఐలైనర్ వేసిన ఎలా ఉంది, వేయింది వచ్చేసి ఎలా ఉందన్నమాట. నార్మల్ ప్లెయిన్గా తెలుస్తుంది మీకు. అంటుకోదు కదా పైన. అంటుకోవచ్చు కాసేపు కన్ను ఏమంటుంది. నేనైతే కన్ను మూసేస్తున్నానండి. ఇంకా ఇంక మొత్తం అంతా మేకప్ అయిపోయినట్టే అసలు. ఆల్మోస్ట్ అయిపోయినట్టే అంటుంది. ఇంకేమి వేయాలి చెప్పు, దానిలో చూస్తే నీకు అర్థం అవుద్ది నా ఫేస్లో కన్నా. లేదు ఇంకంతే అక్క. నేను గుర్చేను ఏమి వేయాలో. స్వెట్ ఎక్కువైపోయింది కదా. నేను గుర్చేను ఏమి వేయాలి ఇంకా. గుర్చేమేనా ఏమి వేయాలి ఇంకా. నువ్వు ఫేస్లో దానిలో చూస్తే నీకు తెలుస్తుంది, స్క్రీన్ మీద డైరెక్ట్గా చూసి తెలుసుకునే కన్నా. లిప్స్టిక్ వేయాలండి. ఇంకొకటి వేయాలి, అదేంటి చెప్పు. కింద కాజలా? కాదు కింద కాజల్ కాదు, ఇంకోటి ఏంటో ఐబ్రోస్. మేకప్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఐబ్రోస్ అయితే థిక్ చేసుకోవాలండి. నావే చాలా థిక్ ఐబ్రోస్ అనమాట. ఇంకా పల్చా ఐబ్రోస్ వాళ్ళైతే ఇంకా ఫస్ట్ మేకప్ అంతా వేసిన తర్వాత ఇంకా వాళ్ళ ఐబ్రోస్ ఏం కనిపించు. నా ఇంత థిక్గా ఉంటేనే ఇలా కనిపిస్తున్నాయంటే హైలైట్స్ అయిపోతే ఇంకా అంత బ్రైట్గా అయితే ఏం కనిపించవండి. కళ్ళు ఓపెన్ చేయి. భలే ఉన్నావే. నిజమా? భలే ఉన్నాను అంటున్నా అసలు. ఏం భలే ఉన్నాను. ఇంకా అయిపోయింది. ఐబ్రో పెన్స్ లేదక్క. ఇదిగోండి ఐబ్రోస్ పెన్సిల్ వేస్తుంది అనమాట. ఇప్పుడు డెఫినెట్గా ఐబ్రోస్ స్టిక్ చేసుకోవాలండి. అసలైతే జెల్ కనిపించట్లా. యాక్చువల్గా అయితే జెల్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఐబ్రోస్ స్టిక్ అవ్వాలంటే కింద హైలైట్ చేసుకోవాలి, మళ్ళీ పెన్సిల్ వేసేసుకున్న తర్వాత అప్పుడే మనకి ఐబ్రోస్ అనేవి థిక్గా కనిపిస్తాయండి. ఇదిగోండి ఇలా ఇంకా కొంచెం థిక్గా కనిపించాలి లైట్గా ఉన్న వాళ్ళకి. అంటే ఇక్కడంతా మళ్ళీ వైట్, ఇంకొకసారి వైట్ది వేసేస్తే ఏంటి వైట్ దాంతో ఈ కింద వేసుకోవాలండి. బ్రష్తో చిన్న బ్రష్ తీసుకుని ఇక్కడ హైలైట్ చేస్తే బ్లాక్ కనిపిస్తాయి అన్నమాట. అప్పుడు ఇంకా ఇది లిప్ పెన్సిల్, ఇంకా లిప్ పెన్సిల్ అనమాట. అమ్మాయి గారిని వెతుక్కోవడానికి ఎక్కువ టైం సరిపోతుందండి. చేసేవాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేసుకోవాలి, మేకప్ అనుకున్నాయని మా దగ్గర ఉన్నాయి కదా అనే వస్తువులన్నీ మోసుకుని తెచ్చేసి ఒక దగ్గర పెట్టేసుకోవడం కాదు, ఏమైనా అన్నీ పరుచుకోవడం కాదండి. మనకి ఏమేమి కావాలి, మనం ఎలా వేసుకుందామని ఒక ప్లాన్ చేసుకుని, లిప్స్ క్లీన్ చేసుకోమంటుంది అనమాట. ఒక ప్లాన్ చేసుకుని ముందుగా అవన్నీ దగ్గర పెట్టుకోవాలండి. అప్పుడు మనకి వేసుకోవడం అనేది టైం సేవ్ అవుతుంది, ఈజీగా మనం వేసేసుకోవచ్చు కూడా. మేకప్ అన్నది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఏం వేసుకున్నాం మనం ఇంకా ఏం వేసుకోలేదు అని. బుజ్జి లిప్స్టిక్ వేసాక లిప్ పెన్సిల్ వేస్తారమ్మా? కాదు, ఫస్ట్ లిప్ పెన్సిల్ వేస్తారు, లిప్స్టిక్ వేసుకుంటారు. లిప్ లైనర్ సరే అయితే ఆగు, మమ్మీని అడగనా? మమ్మీని అడగనా? యాక్చువల్గా మీరే చెప్పండి, లిప్స్టిక్ వేసిన తర్వాతే కదా లిప్ పెన్సిల్ వేస్తారు, ఒక షేప్ వచ్చిందా రాలేదా అని తేలడానికి. ముందా మమ్మీ?
కాదు కదా మమ్మీ, ముందు పెన్సిల్ వేసాక మరి లిప్స్టిక్ ఎలా అప్పుడు వేస్తుంది? లోపల ఆ లిప్స్టిక్ వేస్తారే? బయటికి వెళ్ళిపోతే అది వాళ్ళ ఉంటుంది, దాన్ని దాటి వెళ్దాం. వాళ్ళ ఉంటుందంటండి, దాన్ని దాటి వెళ్ళదంట. నేను ఇప్పటి వరకు అలా అనుకున్నా, అలా వేసేసుకున్నాను ఇప్పటి వరకు. ఏంటి మొత్తం పెదాలకి ఏదో ఉండిపోయింది. ఏమైంది? ఉమ్, ఏమైంది? కనిపిస్తుందా? కనిపించట్లా. ఒకసారి నువ్వు కొంచెం ఇలా మొదలరా. మన లైటింగ్ బాగా డిమ్ అయిపోయింది. అందుకు కనిపించట్లేదా? ఏదో మొత్తం ఏదో పౌడర్లా రాసేసుకున్నాం చిన్నపిల్లల. నేనేం పౌడర్ రాసుకున్నా, నేను రాసిన పౌడర్ అనేసి. హెయిర్ స్టైల్ ఏంటమ్మా? ఏం హెయిర్ స్టైల్? ఏం హెయిర్ స్టైల్ మమ్మీ? ఏంటి హెయిర్ స్టైల్ అని అడుగుతుంది. ఇంక జడేసిందంటే ఇంకో 2 రోజులు నేను ఇక్కడే కూర్చోవాలి, ఇది ఇక్కడే కూర్చోవాలి. ఏ లిప్స్టికేనా? ఇంక ఇప్పుడు హెయిర్ స్టైల్ కూడా వేసిందంట. ఈ కలర్ కావాలా నీకు? ఏ కలర్? డార్క్ ఇదైతే కొంచెం లైట్. డార్క్ అయితే ఇంకా ఏదోలా కనబడతానేమో. సరే ఇది కావాలా? ఇదా బాగుంటుందా? అస్సలు కూల్ అట్లా. సరే లైట్గా మొత్తం క్లీన్ చేసి ఇదిగోండి. ఇది ఎక్కువసేపు ఇదేంటి ఉంటుందంట. ఇదేంటిది? గ్లామ్ 21 మ్యాట్ లిప్ గ్లాస్ అనమాట. దీని పేరు లిప్ గ్లాస్. 315. నువ్వు అసలు కోఆపరేట్ చేయట్లేదు నాకు. కోఆపరేట్ చేయట్లేదని ఇప్పుడు వరకు చేసింది ఏంటే? నేనే ముందరికి ఇలా జరుగుతున్నా. యాక్చువల్గా నేను చెప్పాను నేను ఎలా పెట్టుకుంటాను, నువ్వు ఇటు కూర్చుని వేయాలి అని. నువ్వే రాంగ్ డైరెక్షన్ కూర్చున్నట్టు. నేను సరే అన్నాను కదా. సగం లిప్స్టిక్ వేసి వదిలేసే చెల్లి. మరి ఇలా తిరుగు, నా వైపు తిరుగు. అయిపోయింది, ఇంకా డ్రెస్ తీసుకుంది కానీ. ఓపెన్ చేయి, పెద్దలు ఓపెన్ చేయి. కొట్టేసారి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, బాగా అనిపిస్తున్నావా? మరేమో నువ్వే కదా సెట్ చేసుకున్నావు అక్క. ఏదో తిరిగా నువ్వే పడుతున్నావు, ముక్క పడుతున్నావు. ఇదిగో ఓకేనా? ఇంకా అయిపోయింది. ఇంకా అయిపోయిందా? అయ్యా సంతోషం. అయిపోయింది ఇంకా. అసలు ఫోన్ సరిగ్గా సెట్ చేసుకోలేదు. సరే ఇదిగోండి, ఇప్పటి వరకు అయితే ఇలా చేసింది అనమాట. లిప్స్టిక్ వేసేసింది. మొత్తానికి మేకప్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్తుంది. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా తీసుకొచ్చిందనమాట. మీకు ఫస్ట్ దానికి డిఫరెన్స్, దీనికి డిఫరెన్స్ ఏం తెలుస్తుందో చూడండి. నాకు కూడా చాలా డౌట్సే ఉన్నాయి, అవి కూడా తీరిపోయినాయి అనమాట. దేని తర్వాత ఏది వేసుకోవాలి, ఏది వేసుకున్న తర్వాత ఏం వేసుకుంటారు. సరే వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మరీ ఇంతలా మేకప్ వేస్తామని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చెల్లి. బాగుందా బాగాలేదా? ఓకే బాగా చేసావు, కానీ ఏంటి తేడా కొడుతుంది అంటే మా లైట్ డిమ్గా ఉంది. కూడా వేసుకోవాలి ఇంకా. మా లైట్ డిమ్గా ఉంది, అందుకే నీ మేకప్ తేడా కొడుతుందని చెప్పింది. ఐస్ అయితే చాలా బాగున్నాయి అంటుంది. చూడండి ఐస్ అయితే ఎలా వేసిందో ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐస్ అయితే ఇవ్వండి ఎలా వేసింది అనమాట. ఇంకొకటి ఏంటి నువ్వేదో చెప్పావు, నెక్ కూడా వేసుకుంటే అంట చాలా బాగుంటుందండి. సేమ్ ఇదే పార్ట్ నెక్ కూడా, కానీ ఇవన్నీ ఆపేసి ఇక్కడ ఐస్ వేసిన ఇవన్నీ ఆపేసి ఓన్లీ ఫౌండేషన్, దాని మీద కేక్ పౌడర్ వేసుకుంటే నెక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అని చెప్తుంది అనమాట మా సిస్టర్ అయితే. అంతేనా? సరే అండి అయితే ఓకే బాయ్. ఓకే అండి, లోపలైతే తెలియట్లేదన్న మా చెల్లి నిజమా కాదా అని టెస్ట్ చేయడానికి నేనైతే బయటకు వచ్చానమాట. ఇదిగోండి ఇలా ఉంది. బయట చూస్తే ఎలా ఉందో ఏంటో మరి మీకే తెలియాలన్నమాట నాకన్నా బాగా.
ఇదిగో బయట చూస్తే ఎలా ఉంది చెల్లి ఫేస్. బాగుంది. మేకప్ వేసి బాగా కోటింగ్ వేసినట్టు తెలిసిపోతుందా? ఇంకొంచెం తెలుస్తుంది. కొంచెం తెలుస్తుందనే చెప్తుంది. కొంచెం తెలుస్తున్నట్లేదు, బాగా తెలుస్తుందండి. మామూలుగా కూడా కదా, అది చాలా బాగా తెలుస్తుంది. ఇంత ఇలా చేసావు మేకప్. బాగుందా లేదా? బాగుందమ్మా, బాగుంది. తనకైతే ఐస్ మేకప్ బాగా నచ్చిందని చెప్తుంది అనమాట. ఇదిగోండి ఐస్ ఇంకొకసారి చూపిస్తున్నాను నేను కూడా. చూపి ఐస్ చూపి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.